పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ మానియా కంటిన్యూ అవుతుంది. ప్రీమియర్ షోల నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఓజీ చిత్రాన్ని చూసేందుకు థియేటర్లకు క్యూ కడుతున్నారు ఫ్యాన్స్. టికెట్ రేట్లు పెంచినప్పటికీ ఏ థియేటర్ చూసినా హౌస్ఫుల్ గా నడుస్తున్నాయి. తమ అభిమాన హీరో కొత్త సినిమా సూపర్ హిట్ కావడంతో తెగ ఖుషి అవుతున్నారు. అటు రాజకీయాల్లోనూ ఇటు సినిమాల్లోనూ పవన్ కళ్యాణ్ కు తిరుగులేదంటూ మురిసిపోతున్నారు. పవన్ చరిష్మా, సుజిత్ డైరెక్షన్, తమన్ మ్యూజిక్ సినిమాను ఒక రేంజ్ కు తీసుకెళ్లాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఓజీ మూవీ క్రేజ్ కు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓజీ ప్రభంజనం కొనసాగుతోంది. గత సినిమాలతో కంపేర్ చేస్తే ఈ సినిమా అనేది అత్యధిక బడ్జెట్ మాత్రమే కాదు, అత్యధిక వసూళ్లను కూడా వసూలు చేయబోతోంది. ఎక్కడ చూసినా సరే ఓజీ సూపర్ హిట్ అనే మాట తప్ప మరొక మాట లేకుండా పోయింది. ఈ సినిమాను చూడడానికి ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, అలాగే జూనియర్ పవన్ కళ్యాణ్, అలాగే ఉప్పల్ బాలు, వైజాగ్ సత్య లాంటి వాళ్ళందరూ కూడా వచ్చారు. ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సినిమాకు సంబంధించి ఏం చెప్పబోతున్నారు అనేది కూడా అడిగి తెలుసుకుందాం. ముఖ్యంగా ప్రస్తుతం అంతా ఉప్పల్ బాలు ఉన్నారు. సరే మాట్లాడదాం. బాలు, ఎలా అనిపించింది, ఏం చెప్తారు? ఇంకా ఈ మూవీ గురించి ఒకటే, ఈ మూవీకి తిరిగే లేదు, ఇంకా మామూలు లేదు, ఒక రేంజ్. డైరెక్టర్ మాత్రం నిజంగా చాలా రోజులకు మా హీరోని మస్తు చూపించిండు. సినిమా అయితే చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన గురించి చెప్పాలంటే ఇక ఎంత చెప్పినా తక్కువనే. మామూలుగా ఒక రేంజ్కి వెళ్ళిపోయాడు. మామూలు సినిమా కాదు అసలు, 1000 కోట్లే అంతేనా? సో ఇప్పుడు డైరెక్టర్ సుజిత్ కు సంబంధించి ఆయన కూడా నిజంగా మ్యూజిక్ కానీ డైరెక్టర్ గారు కొత్త యాంగిల్లో చూపించారు. చాలా హ్యాపీగా ఉంది. ఓజీ అంటే మామూలు లేదు, ఇక ఓజీ ఇక కొత్త డిఫరెన్స్ యాంగిల్లో చూపించాడు. అంటే బీజిఎం అనేది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది చాలా కీలకం అంటున్నారు. అది మ్యూజిక్ గురించి ఇక తమన్ గురించి చెప్పాలంటే తమన్ అంటే ఒక బ్రాండ్. ఆయన గురించి చెప్పాలంటే ఏం లేదు, మామూలుగా ఆయన డీజే కొట్టినంటే ఏ మూవీ కానీ ఇట్టే. మొత్తానికి ఓవరాల్ ఈ సినిమా ఎంత కలెక్షన్లు చేయొచ్చు అంటారు? ప్రతి ఒక్కళ్ళ ఫ్యాన్స్ యొక్క రెస్పాన్స్ ఎలా ఉంది మీరు సినిమా చూసిన తర్వాత? ఫ్యాన్స్ ఇక అంటే ఇంకా చచ్చిపోతారు. నేనే చచ్చిపోతా, ఫ్యాన్స్ చచ్చిపోరా. ఇక మామూలుగా ఇక రికార్డ్ బద్దలు కొడుతుంది. ఇక ఈ మూవీ తర్వాత ఈ మూవీని డీట్ కొట్టాలంటే ఇప్పుడు ఏ మూవీ రాదు ఇంకా ఈ మధ్య. ప్రస్తుతం మనతో అలాగే జూనియర్ పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఒకసారి తన యొక్క గెటప్ కూడా ఒకసారి మనకు చూడొచ్చు. సినిమాకి సంబంధించి రతువాలు, అలాగే బ్లాక్ కలర్ మనకి ఓజీ స్టైల్ అనేది ఇక్కడ రిఫ్లెక్ట్ చేసేలాగా తను డ్రెస్సింగ్ చేసుకొని రావడం జరిగింది. ఒకసారి మాట్లాడదాం. ఏం చెప్తారు ఓజీకి సంబంధించి వస్తున్న రెస్పాన్స్ కి సంబంధించి? అన్నయ్య నువ్వు రాష్ట్రం కాదు భారతదేశాన్ని వెళ్తావు, నేను కంపల్సరీ చెప్తాను. నేను ఒక ప్రభంజనం, ఇది ఒక సునామీ, ఒక ప్రభంజనం. నిజంగా ఈరోజు దసరా కాదు, పవర్ స్టార్ దసరా వచ్చింది అనుకుంటున్నాను నేను యాక్చువల్. ఎందుకంటే ఈరోజు ఎంత జనం అసలు ఏదంటే ఒక సునామీ కింద అన్న తిరుగుతున్నాడు. హ్యాట్స్ ఆఫ్ టు అన్న, విష్ యూ హ్యాపీ, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. నా పేరు జూనియర్ పవన్ కళ్యాణ్ రాజా. నేను 2 రాష్ట్రాల్లో నేను అన్నగారి వచ్చి నేను తిరుగుతూ ఉంటాను. గత ఎలక్షన్ సినిమాలతో కంపేర్ చేసినప్పుడు ఈ సినిమాకు సంబంధించి వస్తున్నటువంటి అభిమానులు చూస్తున్నటువంటి స్పందన, క్రేజ్, ఆ కలెక్షన్స్ గురించి ఏం చెప్తారు జూనియర్ పవన్ కళ్యాణ్ గారు? ఆయన గురించి మనం చెప్పలేదు సార్ ఇంకా. ఎందుకంటే రాష్ట్రం దాటి వెళ్ళిపోయాడు సార్, ఎక్కడికి దేశం వరకు వెళ్ళిపోయాడు. ఆ దేశం నుంచి ఇంకా నెక్స్ట్ హాలీవుడ్ లో ఆ సినిమా చేయాలని ఆలోచిస్తారు సార్. కరోనా నుంచి ఇప్పటి వరకు థియేటర్ జనాలు రా అంటే భయపడుతుండ్రు. నా లైఫ్ లో ఈ మూవీకి వచ్చిన పబ్లిక్ ఏ మూవీకి రాలేదు. నిజం చెప్తున్నా, చాలా రోజులు థియేటర్ ఇంతమంది ఉండడమేనా. నేను కరోనా నుంచి అయితే థియేటర్కి వచ్చా కానీ ఇంత పబ్లిక్ చూడలేదు. ఒక 20 మంది 30 మంది ఇట్లా వచ్చి చూసిపోయేటోళ్ళు. కానీ నా లైఫ్ లో కరోనా తర్వాత బిఫోర్ ఇంత పబ్లిక్ రోడ్ మీద జనాన్ని ఈ మూవీలో చూసినట్టే నా లైఫ్ లో ఫస్ట్ టైం. థియేటర్ మొత్తం నిండిపోయినాయి, మొత్తం ట్రాఫిక్ జామ్, ఫ్యాన్స్. అసలు నేను చాలా రోజులకు మళ్ళీ ఇంతమంది పబ్లిక్ చూస్తున్నా రోడ్డు మీద, నేను ఎప్పుడు చూడలేదు. కానీ ఈ మూవీతో పబ్లిక్ ఇంతమంది చూస్తున్నా కళ్ళతో. చాలా మంది ఏంటి కనబడతలేదు మధ్యలో అనుకున్నా, కానీ ఈ మూవీ నుంచి చాలా మంది చూసినా. నాకైతే ఫుల్ హ్యాపీ ఉంది, నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసిన. చాలా మంది పబ్లిక్ ని చూసిన. సో అలాగే ప్రస్తుతం మనతో పవన్ కళ్యాణ్ తో నిత్యం తనకు తోడుగా నిలిచేటువంటి జన సైనికులకు సంబంధించినటువంటి జనసేన కీలక నేతలు కూడా, కీలక వ్యక్తులు కూడా మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి, ఏం చెప్తారు మూవీకి సంబంధించి, ప్రస్తుతం వస్తున్నటువంటి రెస్పాన్స్ కు సంబంధించి ఏం చెప్తారు? జై జనసేన. రాజకీయ రంగంలో బీజేపీ పార్టీని, టీడీపీ పార్టీని కలిపి ఏ విధంగా అయితే డిప్యూటీ సీఎం అయ్యి ఇవాళ ఆంధ్ర రాష్ట్రాన్ని ఏలుతుండో, అలాగే ఇక్కడ సుజిత్ని తమన్నే కలుపుకొని సినీ రంగంలో మగటం లేని మహారాజుగా ఇవాళ 1000 కోట్లతోటి ఇవాళ ఓజీ అనే సినిమాని సూపర్ డూపర్ హిట్ చేసి రాజకీయ రంగాన్ని, సినీ రంగంలో మగటం లేని మహారాజుగా ఎవరైనా ఉన్నారంటే ఓన్లీ వన్ మ్యాన్ షో ఇన్ ద పవన్ కళ్యాణ్ అని చెప్పి ఇవాళ ఫ్యాన్స్ అందరూ కూడా చొక్కాలు ఎగరేసే విధంగా, బటన్స్ తీసే విధంగా ఇవాళ మా హీరో ఈ రోజు పార్టీని ఏ విధంగా నిలబెట్టాడో సినిమాని కూడా ఆ విధంగా నిలబెట్టి నిజమైన ఫ్యాన్స్ కి ఈ రోజు దసరా పండుగని సంక్రాంతి పండుగని కూడా ఈ రోజు మా అందరికి ఇచ్చినందుకు హ్యాట్స్ ఆఫ్ టు పవన్ అన్న, హ్యాట్స్ ఆఫ్ టు పవన్ అన్న. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. ఇంత పెద్ద విజయాన్ని అందించిన పవన్ కళ్యాణ్ కి గతంలో ఎంతమంది కొత్త వాళ్ళు ట్రై చేశారు,
కానీ సుజిత్తోనే ఇది సాధ్యమైంది. డైరెక్టర్ గురించి అలాగే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గురించి కూడా ఎక్కువ చెప్తున్నారు. వాళ్ళ గురించి ఏం చెప్తారు? ఒక అభిమానికి మాత్రమే తన గురించి తెలుసుద్ది. అలాగే 22 సంవత్సరాల సుజిత్కి ఏదైతే ఉందో తను అభిమానించే హీరోని ఏ విధంగా అయితే చూపిస్తే తను పాపులేషన్ అవుతాడో ఆ విధంగా తన అభిమాని కాబట్టి తను చూపెట్టగలిగాడు. కాబట్టి ఈ రోజు ఇంత విజయాన్ని అందుకున్నాడు. పక్కాగా ఈ సినిమా 1000 కోట్లు అందుకుంటుందని చెప్పేసి చూపిస్తూ, అలాగే తను అభిమానించే ఎవరైతే తమనున్నాడో మ్యూజిక్ అంటే ఎలా కొట్టాలో ఈ రోజు ఈ విధంగా ఓజీ కొట్టి ప్రతి రాజకీయ సభలో కూడా ఓజీ 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 ఎందుకంటున్నారు. ఈ రోజు సినిమా రిలీజ్ సందర్భంగా ఆ కంటెంట్ చూపించి కటౌట్ని చూపించినందుకు హ్యాట్సాప్ టు సుజిత్, హ్యాట్సాప్ టు తమన్. సో అది ప్రతి ఒక్కళ్ళు గత సినిమాలతో కంపేర్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఓజీ అనేది దాదాపు 1000 కోట్ల రూపాయలను కూడా కలెక్ట్ చేసినటువంటి అవకాశాలు ఉంటాయి. రాజకీయ నేతగా మాత్రమే కాకుండా సినీ హీరోగా ఇటు అన్ని పండుగలను ఒకేసారి తీసుకొచ్చిన పవన్ కళ్యాణ్ కు తమ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామంటూ కూడా అభిమానులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ భిక్షపతితో రత్నకుమార్, ప్రసాద్ IMAX నుంచి.